శ్రీమన్నృసింహవిభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణారివృశ్చికజలగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. దూరదర్శన్ యాదగిరి ఛానల్ సన్మార్గం వీక్షకులకు శుభోదయం. శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే లోకంలో అన్యాయం, అధర్మం, అవినీతి, అక్రమం వంటివి పెరిగిపోతాయో, ధర్మం నశిస్తుందో, అధర్మం విజృంభిస్తుందో, ఆ సమయంలో తప్పనిసరిగా తాను జన్మించవలసినటువంటి అవసరం లేనివాడైనప్పటికీ అజాయమానో బహుధా విజాయతే అని తాను జన్మించవలసిన అవసరం లేనివాడైనప్పటికీ పదే పదే అవతారాలు ధరిస్తూ ఉంటాడు. సంభవామి యుగే యుగే అని ఆయనే చెప్పుకున్నాడు. కనుక అటువంటి శ్రీమన్నారాయణుడు ధరించినటువంటి అవతారాలు అనంతమైన అవతారాలు ఉన్నాయి అని భాగవతం చెప్పింది. అలాగే వాటన్నింటిలోకి 21 అవతారాలు, 21 అవతారాలు ప్రధానమైనవి అని కూడా భాగవతం చెప్పింది. కానీ భారతం మాత్రం మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణ కల్కీచ తే దశ అని ప్రధానమైనటువంటి దశావతారాలను మహాభారతం పేర్కొన్నది. ఈ దశావతారాలలో 4వది నృసింహావతారం, నరసింహ అవతారం. ఇది ఒక వింతైన రూపం కలిగినటువంటి ఆ స్వామి యొక్క స్వరూపం, అవతారం. ఏమిటి కారణము అంటే, మరి అటువంటి రూపాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది అంటే, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన కుమారుడైనటువంటి బాల ప్రహ్లాదుడు 5 సంవత్సరాల పిల్లవాడు విష్ణు భక్తుడుగా వ్యవహరిస్తూ నిరంతరం విష్ణునామస్మరణ చేస్తూ ఉంటే అది సహించలేని తండ్రి ఆ పిల్లవాడిని విష్ణునామస్మరణ మాన్పించటం కొరకు రకరకాల హింసలకు గురి చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఆ పిల్లవాడు మాత్రం ఆగర్భ జనితుడు, పుట్టినప్పటి తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే విష్ణువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవాడు గనక, నారదుడి వల్ల విన్నవాడు గనక ఆయనకు అది సహజంగానే విష్ణు భక్తి అనేది అలవడింది. కనుక తండ్రి ఎంత చెప్పినా, గురువులు ఎంత చెప్పినా ఆ విషయాన్ని మానడు, వదలడు. మరి ఎలాగైనా మాన్పించాలి అని ఆ పిల్లవాడిని తండ్రి అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేస్తూ ఉంటాడు. అంతటా ఉన్నాడు అని ఆ పిల్లవాడు తండ్రికి చెప్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఉంటాడు నీవు నమ్ముకున్న విష్ణుమూర్తి అని హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తే, ఇందుగలడు అందులేడు అను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే కలడు దానవాగ్రణి వింటే అని ఒకటే మాటలో చెప్తాడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ అని ఈ రకంగా అంతటా ఉన్నాడు అని చెప్తాడు. మరి అంతటా ఉన్నట్టయితే ఇక్కడ చూపగలవా, ఈ స్తంభంలో చూపగలవా అని చివరికి అన్ని రకాల పరీక్షలు పెట్టి హింసించి స్తంభంలో చూపగలవా అని కుమారుని ప్రశ్నిస్తాడు. ఈ దుష్టరాక్షసుడు ఎక్కడ తనను చూపమంటాడు అని విష్ణుమూర్తి తన సర్వవ్యాపకత్వాన్ని నిరూపించేందుకు సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. మృగము కాదు, మనుష్య స్వరూపం కాదు. అంటే కేవలం శిరోభాగమేమో సింహస్వరూపము, మిగిలిన శరీరమంతా నరశరీరము, మానవ శరీరము. ఇటువంటి వింతైన ఆకారాన్ని ధరించినాడు. దానికి కారణం ఏమిటి అంటే, ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినప్పుడు గాలిం గొంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అని వింతైన వరాలు కోరుకుంటాడు.
ఒకటే మాటలో చెప్పాలి అంటే భూతేభ్య త్వద్విసృష్టేభ్య మృత్యుర్మాభూన్మమ ప్రభో అంటాడు. నీ సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి చేత కూడా, ఏ ఆయుధము చేత కూడా, ఏ దేవతల చేత, రాక్షసుల చేత, మానవుల చేత ఇట్లా రకరకాలుగా ఎవరి వల్ల నాకు మరణం కలగకూడదు అని కోరుకుంటాడు. ఇది నిజంగా ప్రహ్లాదునికి పరీక్ష కాదు, విష్ణుమూర్తికి పరీక్ష. ఎందుకంటే మరి బ్రహ్మ సృష్టిలో లేనిది ఏమున్నది కనుక తాను వింతైన రూపాన్ని ధరించవలసి వచ్చింది. శిరోభాగం సింహస్వరూపము, శరీర భాగం అంతా కూడా మానవ శరీరము ధరించి సృష్టిలోని అణువణువులో అంతటా కూడా ఆ స్వరూపంతో ఆయన దాగి ఉన్నాడట. ఉన్నప్పుడు ఈ స్తంభంలో చూపగలవా అని తన చేతిలోని గదతో ఆ సభలోని స్తంభాన్ని మోదినప్పుడు అందులో నుండి భయంకరమైన స్వరూపంతో నరసింహస్వామి ఆవిర్భవించి ఆ దుష్టరాక్షసుణ్ణి సాయం సంధ్యావేళలో అవతరించి ఇంటిలో కాకుండా బయట కాకుండా వాడి వరాలకు తగినట్టుగా సాయం సంధ్యా సమయంలో ఉదయం కాకుండా రాత్రి కాకుండా పగలు కాకుండా ఈ రకంగా అనేక నియమ నిబంధనలు వాడందులో విధించినాడు గనక వాటి వరాలకు తగ్గట్టుగా గడప మీద వేసి నిలబడి తాను కూర్చొని తన తొడలపై వేసుకొని ఆ దుష్టరాక్షసుణ్ణి తన గోళ్లతో 5 గోళ్ళు ఆయుధాలు కావు కదా, గోళ్లతో వాడిని సంహరించినాడు. ఆ రకంగా ఈ 5 సంవత్సరాల పిల్లవాడు తండ్రితో పాటు 21 తరాలకు, ముందు 10 తరాలకు తర్వాత 10 తరాలకు మోక్షాన్ని ఇప్పించగలిగినాడు. అయితే ఇటువంటి నరసింహస్వామికి సంబంధించినటువంటి ఈ సన్నివేశంలో ఆయన ఆ స్వామికి సంబంధించినటువంటి ఒక మహామహిమాన్వితమైన మంత్రరాజము ఉన్నది. దానికి అనుష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటి మంత్రరాజము అది. మొదట ఈ సృష్టి అంతా కూడా జలమయంగా ఉండేదట. ఆ జలములో నుంచి ఒక తామర పుష్పం ఆవిర్భవించింది. ఆ తామర పుష్పంలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించినాడు. ఆయనకు సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది. ఆయన ఘోరమైన తపస్సు చేసినాడు. ఆ తపస్సుకు ఫలితంగా ఆయన ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యుం నమామ్యహం అనే అనుష్టుపు ఛందస్సులో ఉన్నటువంటి నృసింహ దేవతాకమైన మంత్రరాజాన్ని దర్శించినాడు. ఈ మంత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం 4 పాదాలలో 32 అక్షరాలు ఉంటాయి. మొత్తం కూడా 11 పదాలు ఉంటాయి. ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యుం నమామి అహం. ఈ రకంగా 11 ఏకాదశ పదాత్మకమైనటువంటి మంత్రరాజము అంటారు. కనుక అటువంటి మంత్రరాజాన్ని బ్రహ్మదేవుడు దర్శించి ఆ మంత్రరాజముతో అది మహామహిమాన్వితమైనది కనుక ఈ సకల చరాచర సృష్టిని కూడా బ్రహ్మదేవుడు ఆ మంత్రరాజంతోనే సృష్టించినాడు. ఇది ఈ పూర్వతాపిని ఉపనిషత్తులో మరియు ఉత్తరతాపిని ఉపనిషత్తులో నృసింహుడి యొక్క మంత్రరాజ మహిమ ప్రధానంగా నృసింహ పూర్వతాపిని ఉపనిషత్తులో ఈ మంత్రరాజం యొక్క మహిమ మరియు గొప్పతనము చెప్పబడింది. ఆ రకంగా ఆయన ఏం చేసినాడు అంటే ఈ సృష్టిని మొత్తం ఆ మంత్రరాజ మహిమ వల్లనే సృష్టి చేసి సకల చరాచర సృష్టి చేస్తే ఇందులో ఉన్నటువంటి జీవులు, ప్రాణులు అన్నీ కూడా ఆ మంత్రరాజములోనే ఉద్భవించి జన్మించి జీవించి తిరిగి అందులోనే కలిసిపోతున్నాయి. కనుక ఈ సకల చరాచర సృష్టికే నృసింహ మంత్రరాజ మయము అని పేరు, అనుష్టుపు మంత్రరాజ మయము అని పేరు. ఈ మంత్రం ఎంతటి మహామహిమాన్వితమైనది అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే సదాచారంతో ఈ మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్టయితే, గురుముఖత ఉపదేశం పొంది మంత్రానుష్ఠానం చేసినట్టయితే వారు అనేక సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ శరీరంతోనే నృసింహ దేవత దర్శనం చేయగలుగుతాము.
ఇంకా దీనికి ప్రధానంగా ముఖ్యమైన మరొక విశేషం ఏమిటి అంటే ఇందులో 32 అక్షరాలు ఉంటాయి గనక పదకవిత పితామహుడుగా ప్రసిద్ధుడైనటువంటి ఆ తాళ్లపాక అన్నమాచార్యులు అనే మహాభక్తుడు పదకవిత పితామహుడు. ఈ 32 అక్షరాలకు సంకేతంగా 32,000 కీర్తనలు రచించినాడు అని చెప్తారు. ఆయన వెంకటేశుని గురించి అధికంగా కీర్తనలు రాసినప్పటికీ ఆయన అహోబల నారసింహస్వామి యొక్క భక్తుడు. ఆ అహోబల మఠాధిపతి అయినటువంటి ఆదివన్ శఠగోప యతీంద్రుల ద్వారా ఈ మంత్రోపదేశం పొంది ఆ మంత్ర అనుష్ఠానం చేసి ఆ మంత్రానుష్ఠాన బలం వల్లనే ఆయన 32,000 కీర్తనలు రచించినాడు అని పెద్దలు చెప్తారు. వాటిలో చాలా వరకు మనకు ప్రస్తుతం లభించకుండా పోయినప్పటికీ కొన్ని వందల కీర్తనలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవి. ఈ మంత్రసిద్ధి వల్ల ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే విష్ణు మంత్ర అనుష్ఠానం చేసినట్టయితే విష్ణువు యొక్క సాలోక్య సాయుజ్య సారూప్యాదులను మానవులు పొందగలుగుతారు, మహా ఐశ్వర్యాలను పొందగలుగుతారు. ఈ కలియుగంలో దీనికి మించినటువంటి గొప్ప మంత్రం మరొకటి లేదు. ఇది సకల ఐశ్వర్యప్రదాయిని, సకల భాగ్యప్రదాయిని, రోగాలను నివారించేది, కష్టాలను నివారించేది, ఐశ్వర్యాలను ప్రసాదించేది. ఇటువంటి మంత్రరాజాన్ని అనుష్ఠించటం వల్ల లోకంలో సకల జనులందరూ కూడా చక్కటి సుఖాలను పొందగలరు. ఇంకా ఈ నృసింహస్వామి యొక్క అవతారం సాయం సంధ్యా వేళలో జరిగింది. సాయం సంధ్యా వేళ శివతాండవానికి ఆవాసమని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా నృసింహస్వామి త్ర్యక్షం అని 3 కన్నులు కలవాడు అని చాలామందికి తెలియని విషయంగా కనిపిస్తూ ఉంటుంది. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్ర పినాక సాభయవరాన్ బిభ్రాణమర్కచ్చవిం ఛత్రీభూత ఫణీంద్రమిందు ధవళం లక్ష్మీ నృసింహం భజే అని ఉంటుంది కనుక చాలా సందర్భాలలో సంస్కృత శ్లోకాలలో ఈయన 3 కన్నులు కలవాడు అనే విషయం చెప్పబడింది. అలాగే అన్నమాచార్యులు కూడా, తర్వాత త్యాగరాజు రామదాసు, ముత్తుస్వామి దీక్షితులు మొదలైనటువంటి వారందరూ కూడా తమ తమ రచనలలో తమ కీర్తనలలో నృసింహస్వామి యొక్క అవతార విశేషాన్ని 3 కన్నులు కలవాడు అనే విషయాన్ని అనేక సందర్భాలలో వారు ప్రస్తావించినారు. కాబట్టి ఈ నృసింహస్వామి ముఖ్యంగా వృషభ మాసంలో వృషభే స్వాతి నక్షత్రే అని ఈ నరసింహస్వామి అవతరించింది వృషభ మాసము. అంటే సౌరమానం ప్రకారం సూర్యుడు వృషభ రాశిలో ఉన్నటువంటి సమయంలో ఆయన స్వాతి నక్షత్రంలో వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే చతుర్దశి నాడు ఆయన అవతరించినాడు. సాధారణంగా మనం చతుర్దశిని అశుభ దినంగా పరిగణిస్తాం. కానీ నవమి అనేది శ్రీరాముడు అవతరించినటువంటి రోజు, అష్టమి అనేది శ్రీకృష్ణుడు అవతరించిన రోజు, చవితి అనేది వినాయకుడు అవతరించిన రోజు, అదేవిధంగా చతుర్దశి అనేది నరసింహస్వామి అవతరించిన రోజు. ఈ రకంగా అందుకే శుభే దినే అన్నారు. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తో సంధ్యా సమయంలో ఆవిర్భవించినాడు గనక సంధ్యాకాలేన సంయుక్తో స్తంభోద్భూతో నృకేసరి అని స్తంభము నుండి ఆవిర్భవించినాడు. ఈయన తల్లి గర్భం నుంచి జన్మించిన వాడు కాదు. అప్పటికప్పుడు ఆ భక్తుడిని కాపాడటం కొరకు స్తంభము నుండి ఆవిర్భవించినాడు గనక వేదాంత దేశికులు అనే మహాకవి ఏమంటారు అంటే ఈ సృష్టిలోని సకల ప్రాణులు కూడా నరసింహస్వామిని తమ గర్భంలో ధరించి ఉండగా ఒక స్తంభం మాత్రమే ఆయనకు జన్మనిచ్చింది గనక స్థూణ పితామహ్యభూత్ అంటారు. స్థూణ అంటే అచేతనమైనటువంటి స్తంభము మనకు పితామహి నాయనమ్మ అయింది. అంటే నా శ్రీమన్నారాయణుడు మనకు తండ్రి కనుక ఆ తండ్రికి జన్మనిచ్చినామె గనక ఆ స్తంభం నాయనమ్మ అయింది అని చెప్తారు. కాబట్టి ఇటువంటి మహామహిమాన్వితమైనటువంటి అవతార విశేషం
శ్రీ నృసింహస్వామి ధరించి లోకాన్ని కాపాడినాడు. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో, యావత్ భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలలో స్వామి అవతరించి భక్తుల యొక్క నీరాజనాలను, పూజలను అందుకుంటున్నాడు. పిలిచిన పలికే దేవుడుగా వర్ధిల్లుతూ ఉన్నాడు, భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. లోకా సమస్తా సుఖినో భవంతు.